నిజంగానే ఆ డబ్బు నా కంటపడినా నేను మందరగారికో వనజగారికో చెప్పి జాగ్రత్త చేయమంటానే కాని పొరపాటును కూడా పట్టుకోను. ఇప్పుడేమంటావమ్మా? నిజంగా అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు బాబు. లక్ష్మి గారు, కళ్ల ముందు కనబడుతున్న ఈ నిజాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయకండి. నిజంగా మీకంత అవసరమే అయితే నన్నడిగితే నేనే ఇచ్చేదాన్నిగా. నాకు డబ్బుతో ఏమవసరం ఉందమ్మా? నిజంగానే నాకేమీ తెలీదు. రోడ్డు మీద పోతున్న నా ప్రాణాన్ని కాపాడారు అన్న విశ్వాసంతో మిమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. కానీ మీరు ఇలాంటి వారని తెలిస్తే మిమ్మల్ని గుమ్మంలో అడుగు పెట్టనిచ్చేదాన్ని కాదు. వద్దమ్మా, మీరింకేమీ అనొద్దు. ఇప్పటి వరకు మీరు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను. కానీ నేను దొంగని కాను. ఆ డబ్బు ఎలా నా బ్యాగ్లోకి వచ్చిందో నాకు తెలీదు. నిందపడ్డ ఈ ఇంట్లో నేను ఉండలేను. నేను వెళ్ళిపోతానమ్మా. నిజంగా నేను తప్పు చేశాను అనుకుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించి వదిలేయండమ్మా.
ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? నా బిడ్డ అమృత చనిపోయాక నా జీవితం ఎందుకిలా వీధుల పాలైంది? చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా అందరము ఇలా తలోదారి అయిపోయాము. వెంకట మాటలు వినలేక బయటికొచ్చిన నాకు మందర గారింట్లో నీడ దొరికింది అనుకుంటే కల్లోనైనా ఊహించలేని ఘోరమైన నింద దొంగతనము మీద పడ్డాయి. లేకపోతే వస్తులైనా ఉండి చావనైనా చేస్తాను కాని అంత నింద మోపాక ఆ ఇంట్లో ఎలా ఉండను? ఈ రాత్రికి ఎలాగోలా అనాథలా గడిపేసి ప్రాణాలుంటే పొద్దున్నే ఏ అనాథ శరణాలయానికైనా పోవచ్చు. ఇదేంటి అమృత అమ్మగారు లక్ష్మి ఆంటీ ఇలా ఇక్కడ చీకట్లు ఒంటరిగా? వాట్ హ్యాపెండ్? అమ్మా, అమ్మా అర్చన, ఏంటమ్మా ఇది? ముందు చూసి ఎవరో అనుకున్నాను. నువ్విలా చీకట్లో రోడ్డు పక్కన అనాథలా? భూషణ్ అంకుల్ ఏమైనా అన్నారా? లేదమ్మా, ఎవరూ ఏమీ అనలేదు. నా తలరాత బాగోలేక నేనే వచ్చేసాను అమ్మాయి గారు. మరి కనీసం నా దగ్గరికి ఇంటికైనా రాకుండా ఇలా రోడ్డు పక్కన చీకట్లో? అమ్మా, నీ కూతురు అమృతలాగా నేను కూడా చనిపో. వద్దమ్మా, నీ నోటి నుంచి అలాంటి మాటలొద్దు. ఒక్క బిడ్డను పోగొట్టుకున్నందుకే ఇలా నరకం అనుభవిస్తున్నాను. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. రేపో మాపో రాలిపోయేదాన్ని. ఒకరికి బరువు కావడం ఇష్టం లేక ఇలా. అమ్మా, బిడ్డకి తల్లి బరువా? నేను నీ బిడ్డలాంటి దాన్నే అన్నావుగా. ముందు నాతో రా, మిగిలిన విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు. వద్దమ్మా, నా దారిన నన్ను వెళ్ళని. నువ్విప్పుడు నాతో ఇంటికి రాకపోతే నేను నీతో పాటు ఇక్కడే నీ పక్కనే కూర్చుంటాను. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు, పద.
కూర్చో. రామ్మా, రామ్మా. అమ్మా, ఈ ఒక్క రాత్రి ఈ ఇంట్లో ఏదో ఒక మూలన పడుకుని రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతానమ్మా. అమ్మా, నేనే నీ కూతుర్నైతే ఇలాగే మాట్లాడతావా? అది కాదమ్మా, మీరు పెద్దవాళ్ళు. అమ్మా, నన్ను మీరు అని పరాయి దాన్ని చేసి చూడకమ్మా. అమృతలాగే నేను కూడా నీ కూతుర్నే అనుకోవచ్చు కదమ్మా. అది కాదమ్మా, మేమెక్కడో ఆ పని ఈ పని చేసుకుని బ్రతికే బతుకులు మావి. నాలాంటి దాన్ని తల్లి. అమ్మా ప్లీజ్, నీకు నాకు మధ్య ఆస్తి అంతస్తే అడ్డనుకుంటే ఈ క్షణమే వీటన్నింటినీ వదిలేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అమ్మను వదిలేసుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేనమ్మా. ఆస్తి అంతస్తు సంపాదించుకుంటే వస్తుంది, మరి అమ్మ అది ఒక వరం అమ్మా. అమృత అర్చన ఇద్దరు కాదు, ఒక్కరే అనుకో. నేను అర్చన్ని కాదు, అమృతను అనుకో. నువ్వు మాత్రం వెళ్ళిపోతానని అనొద్దు, ఓకేనా? అమ్మా, 2 minutesలో నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా. అలాగేనమ్మా. అమృత, అమృత, ఎవరిచ్చారో చూడు. ఎవరిచ్చారు అర్జున్ గారు? అబ్బా, ముందు నువ్వు ఆ పంచేయడం ఆపు. అవన్నీ సర్దడానికి పనివాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ నేను ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంటే వినవేంటి? సరే చెప్పండి. మా నమ్మొచ్చింది. ఏమైందో తెలీదు, ఇంత రాత్రి వేళ ఒంటరిగా రోడ్డు మీద వెళుతూ కనిపిస్తే నేనే తీసుకొచ్చాను. అమ్మా, అమ్మకి ఇంత రాత్రి వేళ ఏం జరుగుంటుంది అర్చన గారు? అమృత, రిలాక్స్. ఏం జరిగినా మంచి జరిగింది. అమ్మ మన దగ్గరికి చేరుకుంది కదా. అమ్మ కిందనే ఉంది, వెళ్ళి కలిసిరా. వెళ్ళు. అమ్మా, 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 అమ్మా.
అమ్మా 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 అమ్మా. చాచా, మీరు మా అమృత లాంటి బట్టలు వేసుకున్నంత మాత్రాన మా అమృత కాలేరు కదమ్మా. నా పిచ్చి కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా కూతుర్ని చూసినట్టుగా ఉందమ్మా. నువ్వు అమ్మా అని పిలిస్తే అచ్చం నా కూతురు పిలిచినట్టుగానే ఉందమ్మా. పిండేసినట్టుగా ఉంది తల్లి. ఏంటమ్మా ఇది? నా కూతుర్లాగే చూస్తున్నావు, నా కూతుర్లాగే మాట్లాడుతున్నావు, అచ్చ నా కూతుర్లాగే ఉన్నావు. నిన్నిలా చూసి సంతోషపడాలో, నా కూతురు చచ్చిపోయిందే అని బాధపడాలో అంత అయోమయంగా ఉందమ్మా నాకు. అమ్మా, అందరూ చనిపోయింది చనిపోయింది అంటున్న నీ అమృత ఇలా బ్రతికొచ్చిందని నువ్వెందుకు అనుకోకూడదు? వద్దమ్మా, అందరూ చెప్తున్నట్టు నా కూతురు అమృత చనిపోయిందన్నది నిజం, నువ్వు అర్చనవి అన్నది నిజం. ఇది ఎప్పటికీ అబద్ధం కాదు కదమ్మా. లేవు అన్న నిజం తెలిసి ఉన్నావన్న భ్రమలో ఎలా బ్రతకగలనమ్మా? అందుకేనమ్మా, అందుకే మీరు ఎన్నోసార్లు నా ఇంట్లో ఉండమని అడిగినా నేను ఇక్కడ ఉండలేకపోయానమ్మా. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు మీద అలా వెళుతూ ఉంటే అనుకోకుండా మీరు కలిశారు. అడగగానే ఎందుకోనమ్మా కాదనకుండా మీ వెంట వచ్చేశాను. ఇంత అర్ధరాత్రి వేళ నువ్విలా రోడ్డు మీద తిరిగే పరిస్థితి వచ్చినందుకు నాకు బాధగా ఉందమ్మా. ఏం జరిగిందమ్మా? భూషణం అంకుల్ ఇంట్లో ఉంటున్నా నీకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? చెప్పమ్మా. ఆకలి బాధ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన మిమ్మల్ని ఈరోజు నేను మా అమ్మ కలిసి బాధ పెట్టాం. సారీ అర్చన.